నా పేరు ఓగిరాల సుజ్జి. నేను టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మా ప్రఫుల్ రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో మా అధ్యక్షులు వారు ఈ రోజు శాంతియుతంగా మేము ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద మేము నిరసన ప్రదర్శించినాము. ఎందుకంటే రవీంద్ర భారతిలో మన బాలసుబ్రహ్మణ్యం గారి స్టాచ్యూ పెట్టి ఇవాళ ఆవిష్కరణ చేయబోతున్నారు, చేసిండ్రు. కాకపోతే మేము దానికంటే ముందు నిరసన తెలుపుతుంటే మరి మమ్మల్ని అరెస్ట్ చేసి కుక్కల బండిలో తోసేసినట్టు తోసేసి ఆడలనక మగోళ్ళనక మహిళ అందరినీ తోసేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కి మమ్మల్ని తీసుకొని వచ్చి ఇప్పటిదాకా ఇక్కడనే పెట్టిండ్రు. మేము చేసిన పాపం ఏంటి, మేము చేసిన మోసం ఏంటి? మేము ఉద్యమకారులమే గాని ఇతరులకి మేము బిచ్చాందేహి అని అడుక్కుంటలేము, ఇతరులకి మేము తొత్తులు పలుకుతలేము. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం, అంతేగాని మేము ఎవరిని మోసం చేసి చేస్తలేము. మా త్యాగాలు మీకు కనిపిస్తలేవు. మా అందశ్రీ అన్న, మా గద్దర్ అన్న, మా బెల్లి లలితక్క, మరి ఎంతో మంది త్యాగవీరులు ఉన్నారు. వాళ్ళందరూ విగ్రహాలు పెట్టకుండా మరి ఆంధ్ర విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడానికి మీకు ఎవరున్నారు? వెనుక బ్యాక్ సైడ్ ఎవరున్నారు? మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మేము మళ్ళా అదే బానిసత్వంగా మళ్ళా తీసుకెళ్తున్నారు. మీకు ఎవరిచ్చిండ్రు ఈ అధికారం? ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను. అంటే ప్రశ్నించే హక్కు మాకుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఖబర్దార్, ఇంకొకసారి మా ఆంధ్రలో తొత్తులు పలుక్కుంటూ ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉంటే మాట్లాడండి, అంతేగాని మన ఇక్కడ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు, అమరులైన వారు, వాళ్ళ విగ్రహాలను పెట్టండి. జై తెలంగాణ. జై తెలంగాణ.